అనుకుంటున్నాను, సారీ. నేను హాయ్ అంటే ఒకసారి హలో అండి. హాయ్ అందరికి, హాయ్ హాయ్ హలో హలో హలో. ఇప్పుడు నాకు మీ అందరిలో హ్యాపీనెస్ కనిపిస్తుంది. ఓకే, మరి ఈరోజు ఇక్కడ వచ్చిన మహిళలందరూ కూడా, అంటే జెంట్స్ కూడా ఉన్నారు, మహిళలు ఒక్కనే పోరాటం లేదు, కానీ అవార్డ్స్ తీసుకోవడానికి అయితే మహిళలే వచ్చారు కదా. మరి అందరూ రంగురంగుల సీతాకోక చిలుకల్లాగా ఒక తోటలో రకరకాల సీతాకోక చిలుకలు, రంగురంగుల సీతాకోక చిలుకలు వాళ్తూ ఉంటే ఎంత అందంగా కనిపిస్తుంది కదండి ఆ తోట. అదేవిధంగా ఇక్కడ కూడా మన మీటింగ్ అంతే అందంగా కనిపిస్తుంది. మరి ఈరోజు ఈ ఈవెంట్లో మరి TSE ఉమెన్స్ అవార్డ్స్ని అందుకుంటున్నటువంటి ఉమెన్స్ అందరికీ ఫస్ట్ కంగ్రాచులేషన్స్ అండి. మరి ఈ అవార్డ్స్ ఊరికే మనకి టైం పాస్కి ఇవ్వరు, మనం కూడా ఊరికే ఏదో ఇంట్లో కూర్చుంటే ఇవ్వట్లేదండి, అవునా కదా. ఉమెన్స్ మరి మహిళల శక్తి ఏంటో మన మహిళలందరికీ చాలా మందికి తెలియదండి, అవునా. తెలిసిన వాళ్ళు మాత్రం సొసైటీలో అడుగు బయటికి వేసి మేము ఫైనాన్షియల్గా కానివ్వండి, ఒక ఫెలోషిప్ కానివ్వండి, ఒక రిలేషన్షిప్ కానివ్వండి, ఒక లీడర్షిప్ కానివ్వండి, ఇలాంటివి ఏదైనా కూడా మనం సాధించాలి, ముందుకు వెళ్ళాలి అంటే సొసైటీకి రావాలి కదా కంపల్సరీ, అవునా. ఎస్, మరి ఆ విధంగా ముందుకు వచ్చిన వాళ్ళకి మాత్రమే ఈరోజు ఈ అవార్డ్స్ అందుకోబోతున్నారు. ఒక్కటేనండి, లేడీస్ అందరికీ తెలుసు, ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అంటే మనకి ఓన్లీ మార్చి 8 ఆ నెల మొత్తమే ఉమెన్స్ డేనా మనకి, లేడీస్ అందరికీ రోజు ఉమెన్స్ డేనా ఇంకా, అవునా కదా. మనదే కదండి పై చేయి పాపం, మనం ఏది చెప్తారు, మనం ఏది వండితే అది తింటారు, అవునా. ఉప్మా చేసాం అనుకోండి, అరే ఉప్మానా అంటారు, కానీ తింటారు కదా. బ్రేక్ఫాస్ట్ ఉప్మా అయితే ఏది చేసినా తింటారండి మన మగవాళ్ళు, పాపం ఏది చెప్పినా వింటారు, అవునా కదా. మరి అలాంటప్పుడు ప్రతిరోజు మనదే కదా, ప్రతిరోజు మన రోజే. మరి ఓన్లీ ఉమెన్స్ డే కాదు, మరి ఉమెన్స్ డే ఎందుకు ఏంటి అనేది దానికి ఒక స్టోరీ ఉంది. ఇప్పుడు ఆ స్టోరీ మనకి అవసరం లేదు. మరి ఉమెన్స్ ఎంతమంది ఇక్కడ, అంటే ఒక కుటుంబంలో ఉన్నప్పుడు మనము, అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మనం ఎలాంటి పాత్రను పోషిస్తాము, ఒక అక్క, ఒక చెల్ల, ఒక కూతురు, అవునా. మరి అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా మన తమ్ముడు అంటే మనకి చాలా ఇష్టం, మన అక్క అంటే మనకి చాలా ఇష్టం, మన అన్న అంటే చాలా ఇష్టం, అవునా. మరి అదే మనము మన అత్తగారింటికి, మరి అత్తగారు ఎవరండి, మనం 20 ఏళ్ళు మన అమ్మ వాళ్ళు కని పెంచి మనం ఎంతో అల్లారుగా పెంచుకున్న తర్వాత ఆ తల్లి మనకి ఉండదు మళ్ళీ అనేసి అత్తగారింట్లో ఇంకొక తల్లిని పెట్టారు ఆ భగవంతుడు మనకి. ఆ తల్లి మన అత్తగారు, అవునా. మరి అత్తగారింటికి పోయిన తర్వాత మనకి ఎన్ని ఉంటాయి, మన పోర్షన్స్ ఏంటి మీ అందరికీ తెలుసు. మీరు అందరూ కూడా 30+ 40+ ఉమెన్స్ ఉన్నారు కదా ఇక్కడ అందరూ. మరి అత్తగారింటికి వెళ్ళిన తర్వాత ఒక కోడలిగా, ఒక భార్యగా, ఒక తల్లిగా మహిళ ఇంత గెలిచి రచ్చ గెలవాలని నేను అనుకుంటానండి. మన ఇంట్లో మనం గెలిచి, అంటే మన వాళ్ళని గెలిచి, మన అత్తమామని, మన హస్బెండ్ని, మన పిల్లల్ని అందరినీ గెలిచి మనం బయటికి రావాలని నేను అంటాను కంపల్సరీ, అవునా. అలా వస్తున్న మహిళలు ఎంతో మంది ఇప్పుడు ముందున్నారు. ఇంట్లో అన్ని బాధ్యతలు నిర్వర్తిస్తూ పొద్దున్న లేవంగానే పిల్లలు స్కూల్స్, కాలేజెస్ వాళ్ళకి పట్టాపట్టా బాక్సెస్ రెడీ చేయడము, పెట్టడము, మన వాళ్ళు బయటకు వెళ్తారు, వాళ్ళు జాబ్స్కి వెళ్తూ ఉంటారు, బిజినెస్కి వెళ్తూ ఉంటారు, వాళ్ళకి అన్ని రెడీ చేయడము, మార్నింగ్ ఈ మధ్యాహ్నం బాక్సులు పెట్టాలి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లు పెట్టాలి, ఇవన్నీ రెడీ చేసి వాళ్ళ ఇళ్ళంగానే మనం ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి, శుభ్రం చేసుకోవాలి, స్నానం చేయాలి, పూజ చేయాలి, అవునా కదా. చేసుకొని మనం ఏం చేస్తాము, 12 గంటలకు బ్రేక్ఫాస్ట్ చేస్తాము. మరి ఇంట్లో అందరినీ మనం చూస్తాము, వీళ్ళేం తిన్నారు, వీళ్ళేం తినలేదు, వీళ్ళకి ఏం పెట్టాము చేసామని. కానీ మనం ఏం తిన్నామో అని మనం చూసుకుంటామా, ఏది మిగులుతా తింటాం కదా. పిల్లలకి పెట్టిన తర్వాత, హస్బెండ్కి పెట్టిన తర్వాత చాలా మళ్ళీ మధ్యాహ్నం చూసుకున్నాం, లంచ్ చేసుకోండి, ఇప్పుడు అవసరం మన కోసం. మరి పొద్దున నుంచి రాత్రి వరకు మనం ఇంటి బాధ్యతలను, బయటి బాధ్యతలను అన్నీ చూస్తూ మన గురించి మనం పట్టించుకోము, మన గురించి మనం కేర్ తీసుకోము. మన హెల్త్ గురించి కూడా ఏదైనా కొంచెం ఫీవరిష్గా ఉన్నా కూడా, హెడేక్గా ఉన్నా కూడా నడుస్తుంది, రేపు అనుకోని చేస్తే పోతుంది అనుకుంటాం. కానీ ఏది వచ్చినా కూడా డాక్టర్ దగ్గరికి నిజంగా చెప్పండి వెళ్తామా, ఏదో సివియర్గా అయితే తప్ప, సీరియస్గా అయితే తప్ప, అవునా. మరి మనందరూ సూపర్ ఉమెన్స్ అండి, సూపర్ లేడీస్. మనం వాళ్ళని అడగకుండా మనం ఒక శారీ కొనుక్కోవాలన్నా, మనం బయటికి వెళ్ళాలన్నా, ఒక కిట్టీకి వెళ్ళాలన్నా, కిట్టీస్ అయితే అందరు వెళ్తూ ఉంటారు కదండి. ఆ కిట్టీ ఎంత ఉంటుంది, ఒక 5,000 10,000
చేసుకోవాలి. ఇంట్లో మన బాధ్యతలను పూర్తి చేసుకోకుండా మనం ఎప్పుడైతే బయటికి వెళ్తామో ఇంట్లో నిరసన వ్యక్తం చేస్తారు. మన పిల్లలు కానివ్వండి, మన హస్బెండ్ కానివ్వండి, మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కానివ్వండి, ఇంట్లో ఏ వెలగబెట్టింది లేదు కానీ ఊరు తిరగడానికి ఊరు మీద పడ్డానికి మాత్రం బయటపడింది అంటారా లేదా? ఖచ్చితంగా అంటారండి. అందుకే నేను ఎవరిని ఉద్దేశించి అనట్లేను. మనం ఎవరమైనా సరే మన ఇంటి బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించుకొని మనమంటూ వాళ్ళు వెళ్ళు బయటికి, నువ్వు వెళ్ళు, నువ్వు చూడాలి, నువ్వు చేయాలి, నువ్వు సంపాదించాలి అని ఎప్పుడైతే వాళ్ళు చెప్పి మనల్ని బయటికి పంపిస్తారో అప్పుడు నేనైతే చాలా హ్యాపీ అండి. మా ఇంట్లో మా ఫ్యామిలీ అందరం చాలా హ్యాపీగా ఉంటాము. అంటే డబ్బులు ఉంటేనే హ్యాపీగా ఉంటాము. డబ్బులు లేకపోతే రోజు ఇంట్లో గొడవ, ఫైనాన్షియల్గా గొడవ, నాకు అది కావాలి, నాకు ఇది కావాలని పిల్లలు అంటాము, మనం అడగడం అవన్నీ తర్వాత ఇష్యూ. కానీ ఇంట్లో మన మనుషుల మధ్య ప్రేమ అభిమానాలు ఏ విధంగా ఉండాలి అనే దానికి మనం ఫైనాన్షియల్గా ఊరి గుడిసెలో ఉన్నా, ఐదంతస్తుల బిల్డింగ్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా మన ఇంటి బాధ్యతలని మొబైల్లో ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్ ఇవన్నీ చూస్తూ కూర్చుంటామా? వచ్చిన మనుషులు పట్టించుకుంటామా లేదా? మనము ఏం చేస్తాము? ఎక్కడికైనా పెళ్ళికో ఏదైనా ఫంక్షన్ చేసినప్పుడు అందంగా రెడీ అయ్యి నగలన్నీ పెట్టుకొని పట్టు చీరలు కట్టుకొని అలంకరించుకొని పోతాం. అదే ఇంట్లో మన హస్బెండ్ కోసం కానీ మన వాళ్ళ కోసం మనం రెడీ అయితామా, రెడీ చేసుకొని ఇంట్లో ఉంటామా? మరి వాళ్ళ కళ్ళకి మనం నీట్గా అందంగా కనిపించాలా? మరి చింపు చుట్లు వేసేసుకొని నైటీలు వేసేసుకొని వాళ్ళు రాగానే డోర్ తీసి మొహం పెట్టుకుని సపోర్ట్ లేకుండా లోపలికి వెళ్ళిపోతాం. అవునా? మరి అంటే మన ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలంటే మనం హ్యాపీగా ఉండాలి. ఫస్ట్ మనం ఆనందంగా ఉండాలి. మన మైండ్ థింకింగ్ ఎలా ఉండాలి? పాజిటివ్గా ఉండాలి. ఎప్పుడూ పాజిటివ్గా ఉండాలి. మనకి ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏది వచ్చినా కూడా దాన్ని పాజిటివ్గా తీసుకొని మన హస్బెండ్కి కష్టం వచ్చినా మన ఫ్యామిలీకి మనకే వచ్చినా చాలా గ్రేట్. కానీ మనకు తెలుగు రాదు. తెలుగు రాకపోతే ఈరోజు మనం పుట్టిన గడ్డ మన గడ్డ తెలుగు గడ్డ. అవునా కాదా? ఏ లాంగ్వేజ్ వచ్చినా, ఏ లాంగ్వేజ్ రాకపోయినా తెలుగు అనేది పిల్లలకి ఖచ్చితంగా వచ్చి ఉండాలండి. ఈరోజు పిల్లలకి 5th, 6th, 7th, 8th చదివే పిల్లలకు కూడా తెలుగు రాయడం రావట్లేదు, చదవడం రావట్లేదు. ఏదైనా ఒక వర్డ్ చూస్తే అమ్మ ఇది ఏంటి అని అడుగుతున్నాను, నాన్న ఇదేంటి అని అడుగుతున్నారు. మరి మన పిల్లలకి అంత చిన్న చిన్న వర్డ్స్ కూడా రాకుండా వాళ్ళని మనం పెంచుతున్నాం. కానీ మీరు ఎంత చక్కటి ఇంగ్లీష్ వాళ్ళతో మాట్లాడించినా, ఎలాంటి స్కూల్స్కి పంపించినా కూడా ఇంట్లో వారికి తెలుగు మాట్లాడే విధంగా వాళ్ళని నేర్పించండి. మన తెలుగు భాషను మనం మర్చిపోకూడదు.